మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ కన్నీటి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విడుదలను అనుగ్రహించి, మీకు విజయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. నిన్నటి దినాన దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము, నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నటువంటి వాక్యము, నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని ఎంతమంది స్వీకరించారో ప్రియ దేవుని బిడ్డలారా, అతి త్వరలోనే మీరు ఆ కార్యమును చూడబోతున్నారు. నేటి దినాన దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మూసివేయబడినటువంటి ప్రతి ద్వారము కూడా నిన్ను అభివృద్ధి చేయనీయకుండా, నువ్వు అభివృద్ధిలోకి రాకుండా, నువ్వు అభివృద్ధి పొందకుండా, నీవు ఆశీర్వదింపబడకుండా ఏవైతే మూసివేయబడ్డాయో నీ నమ్మిక చొప్పున వాటిని దేవుడు తెరవబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు దేవుడు నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చాడు. దేవుడే నీకు ప్రాణాన్ని అనుగ్రహించాడు. దేవుడే నీ పరిస్థితులను మార్చాలని దేవుణ్ణి వెంబడిస్తూ, దావీదు కుమారుడా నన్ను కనికరించని అనేక సందర్భాలలో అడిగినటువంటి నీకు ఈ దినాన దేవుడు నిలబడి అడుగుతున్నటువంటి ప్రశ్న, నేను ఇది చేయగలనని నమ్ముచున్నావా? ఈ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆయన నీకేం చెయ్యాలో, నువ్వేం కోరుకుంటున్నావో దానిని నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అది చెయ్యడానికి కలిగినటువంటి సమర్థుడని నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, మనం గనక చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గురుడివారు ఆయన ఎద్దుకు వచ్చి, యేసు నేనిది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారు కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకునడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఇద్దరు గుడ్డి వారు వెంబడిస్తున్నారు. కళ్ళు లేనటువంటి వారు వెంబడిస్తున్నారు. వెంబడించి ఆయన వెళుతున్నాడు, ఆ దారిలో వెళుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎవరో ఒకరి సహాయం తీసుకుని ఆయన దగ్గరికి వెళితే వారికి స్వస్థత కలుగుతుంది, ఆయన దగ్గరికి వెళితే వారికి విడుదల కలుగుతుంది. వాళ్ళు దేనితో అయితే బంధింపబడ్డారో, వాళ్ళు ఈ సృష్టిని చూడలేక, లేదా వారి కుటుంబీకులను చూడలేక, వారి పరిస్థితులను చూడలేక, ఒక అయోమయ స్థితిలో చీకటి కమ్మినటువంటి ప్రాంతముల్లో ఉన్నట్లుగా, కళ్ళు ఉండి కూడా చీకటి ఉన్నటువంటి ప్రాంతముల్లో ఉండినట్లుగా, వాటిని ఉపయోగించలేనటువంటి స్థితిలో, దేవుడు చేసినటువంటి సృష్టిని చూడలేనటువంటి స్థితిలో, తన కుటుంబంలో తన బిడ్డలను చూడలేనటువంటి స్థితిలో, ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారు యేసును కనుగొన్నారు. మిగతా వ్యక్తుల సహాయంతో యేసు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసు ఇంటిలో ప్రవేశించిన తర్వాత వారిని అడుగుతున్నాడు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఆ గ్రుడ్డి వారికి దేవుని సృష్టిని చూడలేనట్టుగా, వాడి కుటుంబీకులను చూడలేనట్టుగా, లేకపోతే వాడి జీవిత శైలిని సక్రమైనటువంటి మార్గంలో నడిపించుకోలేనట్లుగా ఒక చీకటి వాడి కళ్ళని కమ్మేసింది. ఈ దినాన నీ దైనందినటువంటి జీవితంలో నువ్వు ముందుకు కొనసాగిపోలేక, నువ్వు ముందుకు అడుగు వేయలేక ఒక ద్వారం ముయ్యబడి ఉన్నదే. అది ఏ రకమైనటువంటి ద్వారమైనా అయిండొచ్చు. అది నీ ఫైనాన్షియల్ మ్యాటర్ అయిండొచ్చు, అది నీ ఫ్యామిలీ మ్యాటర్ అయిండొచ్చు, లేదా నీ జాబ్ లైఫ్ అయిండొచ్చు, నీ మ్యారిటల్ స్టేటస్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. నీవు ముందుకు అడుగు వేయలేనటువంటి స్థితిలో ఒక చీకటి అగాధములాగా ఒక ద్వారము ముయ్యబడి ఉన్నది. వెలుగు చూడలేక నువ్వు అనుదినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, దేవా ఈ ద్వారము తెరవబడాలి, నేను మార్గాన్ని చూడాలి, నేను నీ చిత్తానుసారముగా నడవాలి, నీ చిత్త ప్రకారముగా నా జీవితంలో ఈ కార్యంలో నాకు జరగాలని దేవుడిని అడుగుతున్నావు. దేవుడు ఈ దినాన నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నేను ద్వారము తెరవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది చెయ్యగలనని నీవు నమ్ముచున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే, ఏ ద్వారం అయితే మూయబడిందో, ఏ ద్వారమైతే నీకు అగాధములాగా నీ చుట్టూ ఏర్పడి చీకటి కమ్మజేసి నిన్ను ముందుకు అడుగు వేయలేనటువంటి స్థితిలో నిలబెట్టిందో, అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దాని నుండి దేవుడు నీకు విడుదల ఈ దినాన్ని అనుగ్రహించబోతున్నాడు.
ఆ ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితులని ముట్టబోతున్నాడు. నీకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితి, నీకు కలిగినటువంటి అంగవైకల్యమేమో కానీ, నీకు కలిగినటువంటి ఇబ్బందులేమో కానీ, నీకు కలిగినటువంటి అప్పులు తిప్పలు ఏ ఉన్ననో సరే ఈ దినాన అవన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. ఆ గురుడి వారి నమ్మిక చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ కళ్ళను ముట్టగానే అంధత్వంతో మొత్తబడినటువంటి ఆ శరీరములో కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సృష్టిని చూడడం ప్రారంభించాయి. నువ్వు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తే అది ఎంత దాచిపెట్టాలనే ప్రయత్నం చేసినను దాన్ని ప్రచురించకుండా నీ నోరు ఉండలేదు. ఎందుకంటే నువ్వు పొందుకుంది మనిషి దగ్గర నుండి కాదు. ఒక మనిషి దగ్గర నుండి నువ్వు సహాయం పొందుకుంటేనే 10 మందికి చెప్తావు, దేవుడు లాంటి వాడయ్యా, నన్ను రక్షించాడయ్యా, నా ఆపదలు నన్ను కాపాడయ్యా, 10 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా అని. అలాంటిది దేవుడే నిన్ను ఆశీర్వదించినప్పుడు, అలాంటి దేవుడే నిన్ను దీవించినప్పుడు, అటువంటి సమస్యలో నుండి మనుషులు మెప్పు పొందినట్లుగా దేవుడు మెప్పు పొందడు. నా గురించి 10 మందికి చెప్పు, నా గురించి 10 మంది దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్పడు. నీ శరీరం ఆశీర్వదింపబడిన తర్వాత, వెలుగుమయంతో నింపబడినటువంటి తర్వాత, నీ పరిస్థితులన్నీ కుదుట మార్గంలోకి వచ్చిన తర్వాత నీవే ఆగి ఉండలేవు. దేవుని కీర్తిని ప్రచురించకుండా ఆ గుడ్డివారు చేసిన పని కూడా అదే. ఇది ఎవరికి నీ తెలియకుండా ఉండాలి, ఇది సీక్రెట్గా ఉండాలని దేవుడు ఖండితంగా చెప్పినా కానీ ఆయన కీర్తిని ప్రచురించేశారంట పట్టణమంతా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వించిన ప్రియ దేవుని విశ్వాసి, నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నేను అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఈ వాక్యాన్ని మీకు అందజేస్తున్నాను. నేను ప్రార్థన చేయగా దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటల్ని, దేవాన్ని బిడ్డలకి ఇది నేను చెప్పాలి. ఎందుకంటే ఏ హృదయము ఏ ఇబ్బందితో నలిగిపోతుందో, ఏ హృదయము ఏ రకమైనటువంటి బాధతో నలిగిపోతుందో నాకు తెలియదు. కానీ నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలతో నీవే మాట్లాడాలా, అల్పుడైనటువంటి నన్ను మరుగుపరచాలా, నీవు మాట్లాడాలని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి మీకు ఈ వాక్యాన్ని అందజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేనితో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ ద్వారం తెరవబడలేదని, ఏ సమస్య పరిష్కారం అవ్వలేదని, ఏదైతే నీ మార్గంలో వెలుగుమయం కానీకుండా చీకటి కమ్మేసి నేను ముందుకు అడుగు వేయనీయకుండా అడ్డగించి నేను ఇబ్బంది పరుస్తుందో ఆ పరిస్థితితో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ నీ హృదయంతో నీవు చెప్పుకోగలవా, దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి దాటించడానికి కలిగినటువంటి సమర్థుడని. నువ్వు ఆ మాట పలికి విశ్వసిస్తుండగానే నీ దారికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్యని యేసు తొలగించబోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు విశ్వసించిన ప్రకారము, వారు నమ్మిన దాని ప్రకారం వారి జీవితంలో కోల్పోయినటువంటి చూపుని తిరిగి పొందుకున్నారు. నీవు విశ్వసించిన ప్రకారము, నీవు నమ్మిన దాని ప్రకారము నీ ద్వారములు ఏవైతే మూయబడ్డాయో, ఏ గర్భఫలం అయితే మూయబడిందో, ఏ కుటుంబంలో అయితే సమస్యల వల్ల విడిపోయినటువంటి స్థితికి వచ్చారో, ఏ అప్పుల బాధల వల్ల అయితే నడి రోడ్డులోకి వచ్చావో, ఏ సమస్య అయితే నిన్ను బయట బ్రతకనీకుండాను, ఇంట్లో మనశ్శాంతిగా ఉండనీకుండాను చేస్తుందో, ఆ పరిస్థితులన్నిటిని దేవుడి దినాన్ని నీ దగ్గర నుంచి పారదోలబోతున్నాడు. వెలుగుమయంతో నీ జీవితము ఆశీర్వదింపబడబోతుంది. ఇంతకాలం నువ్వు అనుభవించినటువంటి చీకటి ఇంకెన్నడూ నువ్వు చూడబోవు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అందిస్తున్నటువంటి వాక్యం ఇది నీకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటుండొచ్చు. ఇక నా జీవితాన్ని ఈరోజు చాలించుకుందామనేటువంటి ఆలోచనతో ఈ వాక్యం వింటుండొచ్చు. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు చేసేటువంటి కార్యం ఆలస్యం అవ్వలేదో. ఇదిగో నువ్వేదో యాక్సిడెంటల్గా ఈ వాక్యం వినట్లేదు. దేవుడి కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకాలం నువ్వు ఓర్పుగా ఆయన వెంబడించినందుకు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినందుకు, కన్నీరు కార్చి నీవే నాకు సహాయం చేయాలి దేవా, నీవే నా పరిస్థితులను మార్చాలి దేవా అని అడిగినందుకు దేవుడి దినాన నీ పరిస్థితులతో మాట్లాడబోతున్నాడు. నిన్ను ముట్టబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు కలిగిన ప్రతి విధమైనటువంటి చీకటి పరిస్థితుల నుండి వాటన్నిటిని వెలుగుమయంతో నింపబోతున్నాడు. ఉద్యోగము లేదా, వివాహము జరగటము లేదా, లేదా వివాహమై గర్భఫలము లేనటువంటి స్థితిలో ఉన్నావా, అప్పులతో నిండుకొని ఉన్నావా, వ్యాపారంలో నష్టపోయినావా, కుటుంబంలో కలహాల, నీ భర్త మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావా, దేవుడు ఏదైతే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, దేనికోసమైతే దేవుని వెంబడిస్తున్నావో, ఏ పరిస్థితి మారాలని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని విన్న నువ్వు దీన్ని స్వతంత్రించుకో. ఈ వాక్యాన్ని విన్న నువ్వు స్వతంత్రించుకో. నీ జీవితంలో మూయబడిన ప్రతి మార్గాన్ని, ప్రతి ద్వారాన్ని దేవుడు తెరిచి నిన్ను వెలుగుమయంతో ఆశీర్వాదంతో నింపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన.
సర్వశక్తి కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది బిడ్డలు ఇదిగో నీ ఆత్మచేత నడిపింపబడి ప్రభానైనా, నీ ఆత్మచేత పలకబడినటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో ప్రభానైనా, దానిని స్వతంత్రించుకునేలాగున వారి హృదయాల్ని తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల జీవితంలో అయోమయ స్థితిని కలిగజేసి ద్వారాల్ని మూసివేసిన ప్రతి పరిస్థితితో యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో నీవిచ్చిన అధికారం పేరట నేను ప్రార్థిస్తుంటగా బిడ్డల్ని ఇబ్బంది పరుస్తున్న సకల విధములైన పరిస్థితుల నుండి యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక. అది ఏ రకమైనటువంటి కుటుంబ సమస్య అయినను, అది ఏ రకమైనటువంటి ప్రభానైనా శారీరక రుగ్మత అయినను, అది ఏ రకమైనటువంటి ప్రభానైనా ఉద్యోగ సమస్య అయినను, అది ఏ రకమైనటువంటి ప్రభాన ఆర్థిక సమస్య అయినను, అది ఏ రకమైనటువంటి ప్రభానైనా వ్యాపార సంస్థ అయినను, ఏ రకముగా ఆ బిడ్డలకి అయోమయ స్థితిని కలుగజేసి ఇబ్బందిని కలుగజేస్తున్న పరిస్థితి అయినను, యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో, అధికారము కలిగిన నామంలో, సర్వశక్తిని అధికారము కలిగిన నామంలో ఇప్పుడే ఆ బిడ్డల జీవితంలో నుండి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ బిడ్డల కుటుంబంలో, ఆ బిడ్డల వ్యక్తిగత జీవితంలో, ఆ బిడ్డల ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ప్రభానైనా, ఆ ప్రభానైన శారీరక జీవితంలో ప్రభానైనా స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఆ గుడ్డి వారి నమ్మిక చొప్పున చూపు ఎలాగైతే పొందుకున్నారో వీరి నమ్మిక చొప్పున, వీరి విశ్వాసము చొప్పున, వీరి ప్రార్థన జీవితం చొప్పున వీరి కుటుంబంలో, వీరి జీవితంలో కార్యములు ఈ దినమునే చూచుదురుగాక. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఇదిగో ఈ వాక్యాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో ప్రభా, బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక, బిడ్డలు దీవింపబడుదురుగాక, ఉన్నత స్థితిలోకి మెట్లు ఎక్కుదురుగాక, ఆశీర్వదింపబడిన స్థితిలోనే వీరి కుటుంబాలు ఉండునుగాక. వీరి చెయ్యి ప్రభానైనా ఇచ్చే చెయ్యిగానే కానీ తీసుకునే చెయ్యిగా ప్రభావం ఉండకుండా ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. అప్పుల బాధల చేత అయ్యా మొత్తబడి భయంకరమైనటువంటి స్థితిలో, వడ్డీలు కట్టుకోలేనటువంటి స్థితిలో అప్పుల వారి చేత ఇబ్బంది పడుతున్న బిడ్డల జీవితాల్లో నీ వెలుగు కలుగునుగాక. ఆ అప్పులను తీర్చుకునే మార్గంని నీవు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకి ఆలోచన చెప్పమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల్ని ఇబ్బంది పరుస్తున్న ప్రతి రకమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రభానైనా, ఏ రకమైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహపు క్రియలైన యేసయ్య పరిశుద్ధమైన నామములో లయమైపోవునుగాక. ఈ దిన దీవెలతో బిడ్డలందరినీ నింపి నడిపించండి, సర్వ సమృద్ధిని అనుగ్రహించండి, సకల విధమైనటువంటి దుష్టత్వం నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి తెలివిని జ్ఞానాన్ని కలిగించండి. పరీక్షలలో నీవే బిడ్డలకు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి, ప్రభుత్వ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి అయ్యా నీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి ఉద్యోగాలు వచ్చినట్లుగా ఇప్పుడే ప్రకటన చేస్తున్నాం. ప్రభానైనా వివాహాలై గర్భఫలము లేనిటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకి ప్రభానైనా సంతాన భాగ్యాన్ని అయ్యానైనా మరుసటి ఏట కలిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో, సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. అనారోగ్య పరిస్థితితో, శారీరక రుగ్మతతో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామములు ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం. ఆయా భార్య భర్తల మధ్య గొడవలను, భేదాభిప్రాయాలను, చిక్కులను, చికాకులను తీసుకొచ్చిన ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహపు క్రియలు లయమైపోవునుగాక. భర్త మారు మనసు కోసము ఏ భార్య అయితే ప్రార్థన చేస్తుందో, భార్య మారు మనసు కోసము ఎంతమంది భర్త బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో, కుటుంబ ఎదుగుదల కోసం ఎన్ని కుటుంబాలైతే ప్రార్థన చేస్తున్నాయో ప్రభానైనా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారి కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డల ప్రార్థనను ఆలకించి ఆ కుటుంబంలో కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రయాణ మార్గం ముందు వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి. రహదారి మార్గంలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహపు మరణ క్రియలను యేసు నామములో లయము చేస్తున్నాం. మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల నుండి విడుదల కలుగునుగాక. అపవాది సమూహపు క్రియలు ప్రభావైన మనుషుల శరీరంలోకి చొచ్చి రోగాల్లాగా నటిస్తూ ప్రభావాన్ని ఇబ్బంది పరుస్తున్న ప్రతి అపవిత్రాత్మ శక్తిని యేసు నామములో లయము చేస్తున్నాం. నీ బిడ్డలకి విడుదల, సమాధానము, సంతోషము, ఆయుర ఆరోగ్యమును ప్రకటిస్తుంటుండగా నీ బిడ్డలతో నీవే ఈ దినాన మాట్లాడి ధైర్యపరిచేందుకు వందనాలు చెల్లిస్తూ వీరి నమ్మిక చొప్పున మూయబడిన ప్రతి ద్వారం ఈ దినాన తెరవబడునుగాక. నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించి గొప్ప దీవెలతో నింపమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ముఖ్యంగా జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తుంటగా యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.